తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో పూనమ్ కౌర్ ఒకరు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా, ఈ పంజాబీ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అయితే, ఇటీవల ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పోసాని మీద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ అరెస్ట్ల మీద పూనమ్ కౌర్ కౌంటర్లు వేసింది. మామూలుగానే పూనమ్ కౌర్ నెట్టింట్లో ఎప్పుడూ త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఇక ఏ సందర్భం లేకుండా త్రివిక్రమ్ మీద సెటైర్లు వేస్తూ ఉండే పూనమ్ కౌర్, పోసాని అరెస్ట్ని కూడా వాడుకుంది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోసాని కృష్ణమురళి చేసిన మరో తప్పు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఇండస్ట్రీలోకి తీసుకురావడం అంటూ మరో కామెంట్ చేసింది. అవును, త్రివిక్రమ్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి పోసాని ఇంకో తప్పు చేశాడని, ఆ తప్పు చేయకపోయి ఉంటే, త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యేవి కాదు అంటూ ఇలా కౌంటర్లు వేసింది. పూనమ్ కౌర్ గతంలోనూ త్రివిక్రమ్పై పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. ఆమె తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులకు త్రివిక్రమ్ కారణమని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని గతంలోనూ పేర్కొంది. అయితే అసలు నిజాన్ని పూనమ్ కౌర్ చెప్పకుండా ఎందుకు దాచేస్తోంది? అసలు ఈ ఇద్దరి మధ్య జరిగింది ఏంటి అని అంతా అనుకుంటున్నారు. ప్రతిసారీ ఇలా పూనమ్ కౌర్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నా కూడా త్రివిక్రమ్ ఎందుకు ఏం మాట్లాడకుండా ఉంటున్నాడు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని విషయం. థాంక్యూ.